2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది 151 సీట్లతో. మరి అప్పుడు మధ్యంతర ఎన్నికలు రాలేదు కదా? అప్పుడు రాలేదు. దానికంటే ముందు ఇంకొక 13 సీట్లు కదా ఎక్స్ట్రా వచ్చింది. కూటమికి 164 సీట్లతో అధికారంలోకి వచ్చారు. వీళ్ళకి ఎందుకు మధ్యంతర ఎన్నికలు వస్తాయి? కావచ్చండి. అప్పటి సినోరియా వేరు, ఇప్పటి సినోరియా వేరు. ఓకే. అప్పట్లో ఒక స్పీకర్ ఎవరిని కూడా ఓడిపోతే ఓడిపోయాడు, ఇంకా బతికే ఉన్నాడు, చచ్చిపోలేదు అన్నాడు. ఇప్పుడు స్పీకరు మరి అప్పటి స్పీకర్ ఎలా ఉన్నాడు? ఆ పొలిటికల్ సినోరియా గురించి మాట్లాడండి. ఇవాల్టి రోజున గెలిచాము అనేటువంటి మద గర్వంతో మాట్లాడడం కాదు. నేను టీడీపీ వాళ్ళకి ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ అదే. ఎయిటి వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఒక ప్రతీకారేచ్ఛతో ప్రతిదాడులు చేద్దాము అనే లెక్కలో ఉంటే ఫస్ట్ టీడీపీ గెలిచినప్పుడు వైసీపీ మీద జరిగిన దాడులు అనేకం. సరే, దాని తర్వాత మళ్ళీ వైసీపీ గెలిచింది. వైసీపీ వచ్చి టీడీపీ మీద ఇప్పుడు ప్రతిదాడులు చేసింది అనుకుందాం. ఇది 2019 to 24. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా ప్రతిదాడులు అని మాట్లాడితే ఇది పొలిటికల్ ఫ్యాక్షనిజానికి వెళ్తోంది. ఓకే. అంతకుమించి హత్య రాజకీయాలకి శ్రీకారం చుడుతోంది. ఇది కాదు ఆరోగ్యవంతమైన రాజకీయాలంటే. ఓకే. సో మధ్యంతర ఎన్నికలు అంటే ఎప్పటివరకు వచ్చే అవకాశం అంటారు? చెప్పాను కదండి, అయితే సంవత్సరము లేదంటే 2 ఏళ్ళు, అంతకుమించి నేను. ఓకే. మధ్యంతర ఎన్నికలు వచ్చినంత మాత్రాన మరలా కూటమి గెలవకూడదని ఉంది. మరలా కూటమి గెలవచ్చేమో, చూద్దాము, పోయిందేముంది. ఇప్పుడు యుద్ధము అన్నది అనివార్యమైతే ఎవరికి వాళ్ళు యుద్ధం చేయక తప్పదండి. అలా చూసుకుంటే చీలికలు పీలికలు కూడా వస్తున్నాయిగా. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాముగా, అక్కడ ఏదో తేడా వచ్చింది, ఇక్కడ ఏదో తేడా వచ్చిందని ఈ ఛానల్స్లో వచ్చేటువంటి వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే మధ్యంతర ఎన్నికలు రాదు అని ఏంటి గ్యారంటీ? ఓకే. అప్పుడు టీడీపీ మాత్రం ఉండింది, అర్థమైందా? ఇది 2019కి ముందు 14 నుంచి 19 వరకు ఓన్లీ టీడీపీ ప్రభుత్వమే ఉంది. ఓన్లీ టీడీపీ ప్రభుత్వమే. అప్పుడు కూటమి లేదు, ఇప్పుడు కూటమిది. ఓకే. కాబట్టి మధ్యంతర ఎన్నికలకి ఆస్కారం ఉంది. ఎవరికి వాళ్ళకి ఆధిపత్య పోరే కదండి. గెలిచేంత వరకు ఒక రూటు, గెలిచిన తర్వాత ఇంకో రూటు. అలా చూసుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి టీడీపీలో ఎన్ని లుకలకలు లేవు, ఎన్ని లుకలకలు జరగలేదు. ఇది ఎన్టీ రామారావు దగ్గర నుంచి చూసుకుంటే ఆ రోజుల్లో మనం ఊహించామా టీడీపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని? ఓకే. టీడీపీలో అనుకోకుండా మధ్యలో ఇంకొక సీఎం వెన్నుపోటు చర్య చేస్తాడని చెప్పి మనం ఏమైనా అనుకున్నామా? డిప్యూటీ సీఎం అదే నాదెండ్ల మనోహర్ వాళ్ళ భాస్కర్ రావు గారు, ఆయన ఆ విధంగా చేస్తాడు మనం ఏమైనా ఊహించామా? లేదు. మరి జరిగిందా లేదా? ఆ తర్వాత కాలంలో అని అంటే మరి మామకే వెన్నుపోటు పొడిచిన వాడు అల్లుడు గారు. ఆయన నేను తప్పు పట్టట్లా, అప్పటి సినోరియా అది. అలా చూసుకుంటే అలాగ మొదలైన లుకలుకలు చూసుకుంటే ఎక్కడ చూసినా అవినీతే రోజు రోజుకి పెరుగుతుంది. ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏం లేదు. ఆధిపత్య పోరు జరుగుతోంది. అలాంటి పరిస్థితులు ఏ పార్టీ అయినా నా దృష్టిలో ఒకటే. మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనుకుంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వీళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చే మధ్యంతర ఎన్నికలు వస్తాయా? లేదంటే మీరు అన్నట్లు సుప్రీంకోర్టు మరలా కొన్ని అలాగే వస్తాయి, ఇలాగూ వస్తాయి, అలాగూ వస్తాయి. ఎలా వచ్చినా సరే మధ్యంతర ఎన్నికలు అయితే వస్తాయి. ఎటు తిప్పినా గానీ కత్తికి 2 వైపులా పదునే. ఏమన్నాను? 2 వైపులా పదునున్న కత్తి అది ఇప్పుడున్న సినోరియా. అంటే రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్నది ఆ విధంగా ఉంది. అందరికీ కూడా ఇది కత్తి మీద నడక లాంటిదే. జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదంటే అవుట్. ఓకే.